హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశం యొక్క స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్సెస్ ఆర్ మన దేశంలోనే అత్యంతమైన టాప్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ తీసి చూడాలంటే జనరల్గా మనం టాప్ 50 కంపెనీసో టాప్ 30 కంపెనీసో ఇండీసెస్ నుంచి చూస్తాము. ఎటువంటి ఇండీసెస్ నుంచి చూస్తాము? నిఫ్టీ 50 నుంచి, బీఎస్ఈ సెన్సెక్స్ నుంచి. కాకపోతే ఏదన్నా ఒక ఇండెక్స్ ఈ 50-30 మాత్రమే కాదు కదండి. మన దేశంలోని వివిధ రకాల కంపెనీస్, అంటే లార్జ్ క్యాప్ నుంచి మొదలుకొని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ కంపెనీస్ అని వివిధ రకాల కేటగిరీస్కి చెందిన కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఏదైనా ఒక ఇండెక్స్ మనకి చూపించగలుగుతుందా అని అంటే తప్పకుండా ఉంది. సో నేను ఇంతకు ముందే ఒక షార్ట్లోని నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ గురించి మీకు తెలియపరిచాను. అయితే ఈరోజు ఈ నిఫ్టీ 50 ఆర్ ఈ నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది పూర్తిగా మనం తెలుసుకుందాము. అయితే ఈ నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్లో కానీ మీరు చూసినట్టయితే 750 కంపెనీస్, అంటే మన దేశంలోని ఎన్ఎస్సిలోని లిస్ట్ అయిన కంపెనీస్లోని టాప్ 750 కంపెనీస్ని తీసుకుని ఇవి వివిధ రకాల వర్గాలకి చెందినవి. అంటే లార్జ్ క్యాప్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఉంటాయి, మైక్రో క్యాప్ కంపెనీస్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ ఇండెక్స్ ఫండ్లోని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా 750 కంపెనీల్లోని భాగస్వామ్యాన్ని పొంది అతి తక్కువ ధరలకే ఇంత మంచి ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీలు ఉంటుంది అని అంటే మీరు నమ్ముతారా? తప్పకుండా ఈ వీడియో ఎండ్లోని ఈ మాటని మీరు నమ్ముతారు. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ గురించి పూర్తి వివరాల్ని మనం తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్ అండ్ ఈరోజు మనం చూడబోయేది నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ అనమాట. అయితే ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఇండెక్స్ వచ్చి టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ని రెప్లికేట్ చేస్తుంది. అంటే మీరు ఏదో ఒక స్పెసిఫిక్ స్టాక్ సెలెక్షన్ మార్కెట్ టైమింగ్కి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా అసలు ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ అనేది టోటల్ మార్కెట్ యొక్క సినారియో యొక్క పర్ఫార్మెన్స్ని వీళ్ళు రెప్లికేట్ చేస్తారు. అండ్ రెండవది, ఇక్కడ చూస్తే 750 కంపెనీస్ ఏవైతే లిస్ట్ అయ్యి ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్టుగానే అది బాగా వెల్ ఎస్టాబ్లిష్ స్థిరమైన కంపెనీస్ అవ్వచ్చు, బ్లూ చిప్ కంపెనీస్ అవ్వచ్చు, ఇప్పుడిప్పుడే ఎమర్జింగ్ అయిన స్టార్టప్ కంపెనీస్ అవ్వచ్చు. సో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అన్నిటికీ సంబంధించిన ఒక కలగలిపిన డైవర్సిఫైడ్ ఆప్షన్ లాగా ఇది కనిపిస్తుందన్నమాట. అయితే ఇది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ చూసినట్టయితే చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా, అంటే అతి తక్కువలోనే 750 కంపెనీస్లో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు ఉంటుంది. అయితే మీరు నన్ను అడగచ్చు, ఆల్రెడీ నిఫ్టీ 500 అని ఈ పర్టికులర్ ఇండెక్స్ ఉంది కదా, సో దీనికి తేడా ఏంటి? నిఫ్టీ 500 అనే ఇండెక్స్ వచ్చి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్తో ఆగిపోతుంది. సో నిఫ్టీ 500 ప్లస్ నిఫ్టీ 250 మైక్రో క్యాప్ స్టాక్స్ ఏదైతే ఇండెక్స్ ఉందో ఇవి రెండింటిని కంబైన్ చేసి ఈ 750 కంపెనీస్ని తీయడం జరిగింది. అంటే ఈ 500 కంపెనీస్ ఎక్కడైతే ఎండ్ అవుతాయో నెక్స్ట్ టాప్ 250 కంపెనీస్ మైక్రో క్యాప్ కంపెనీస్ కేటగిరీలో ఉన్న వాటిని కూడా ఫిల్టర్ చేసి వాటన్నిటిని తీసుకుని ఒకే చోటకి రావడం జరిగింది. అయితే ఇక్కడ వెయిటేజ్, అంటే ఒక్కొక్క స్టాక్కి ఎంత వెయిట్స్ అనేవి అసైన్ చేస్తారు. నిఫ్టీ 50లోని ఎలాగైతే ఏవైతే షేర్స్ ట్రేడింగ్కి మనకి లభిస్తాయో ఫ్రీ ఫ్లోట్ అని అంటామో దాని యొక్క ఆధారంగా వెయిటేజ్ని చూస్తాం కదా, అలానే ఈ నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్లో కూడా అదే ఫాలో అవుతారనమాట. అయితే ఈ పర్టికులర్ ఇండెక్స్ ఫండ్ యొక్క కాంపనెంట్స్ అండ్ కాన్స్టిట్యూయెంట్స్ని తెలుసుకుందాం. సో ఫ్యాక్ట్ షీట్ ఆధారంగా కానీ చూసినట్టయితే 31 ఆగస్ట్ 2023లోని ఈ పర్టికులర్ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్లోని మనం కానీ సెక్టార్ వైజెస్ ఆర్ ఒక ఎగ్జాంపుల్కి ఉదాహరణకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క స్పేస్ కానీ తీసి చూసినట్టయితే ఇక్కడ దాదాపుగా 13.77% ఉందండి టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్లో. అదే నిఫ్టీ 50లో ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 8.52%ని ఆక్యుపై చేస్తున్నారు. సో అంత స్పేస్ని తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ కానీ మనము ఎంచి చూసినట్టయితే ఈ టోటల్ ఇండెక్స్ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లోని టాప్ 10 స్టాక్స్ కంబైన్డ్ వెయిటేజ్ అయితే 36.77% ఉంది. అదే నిఫ్టీ 50లో టాప్ 10 స్టాక్స్ని కానీ కంబైన్ చేసి చూసి దాని యొక్క వెయిటేజ్ ఏదైతే ఫ్రీ ఫ్లోట్ ఆధారంగా మనం స్టాక్స్ యొక్క వెయిటేజ్ని కనుక్కుంటాం కదా, సో అది కానీ చూసినట్టయితే 58.44%. సో ఈ స్టాక్ యొక్క వెయిట్ అలొకేషన్ ఆర్ ఫ్రీ ఫ్లోట్ ఆధారంగా కానీ స్టాక్స్ యొక్క వెయిట్స్ కానీ చూస్తే తప్పకుండా నిఫ్టీ 50 ఎప్పుడు కూడా నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ కన్నా ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్, మన దేశం యొక్క టోటల్ మార్కెట్ ఆర్ ఇండియన్ మార్కెట్ ఫండ్స్ మార్కెట్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఇక్కడ మనము టోటల్ మార్కెట్ ఇండెక్స్, సో నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్లో కానీ చూసినట్టయితే ఈ మార్కెట్ ఇండియాస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్లోని 93% కవర్ చేస్తుంది. కాకపోతే నిఫ్టీ 50 వాళ్ళు కేవలం 48% మాత్రమే కవర్ చేస్తున్నారు. అండ్ అలానే సెక్టార్ వైజ్ క్లాసిఫికేషన్ అసలు నిఫ్టీ 50 మధ్యలోనే అండ్ నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ మధ్యలో ఎలాగుందని చూస్తే టాప్ 5 సెక్టార్స్ అయితే రెండిట్లో సేమ్గానే ఉన్నాయి. కాకపోతే కవరేజ్ కొంచెం నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్లో ఎక్కువగానే ఉంది. 22 సెక్టార్స్ని ఇక్కడ కవర్ చేస్తే నిఫ్టీ 50లో కేవలం 14 సెక్టార్స్ మాత్రమే
మాత్రమే కంపేర్ చేసి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో అంత బ్రాడర్ వ్యూ, బ్రాడర్ పర్స్పెక్టివ్ అండ్ మొత్తం మార్కెట్ని ఒకే చోట అనలైజ్ చేసే విధంగా ఈ ఇండెక్స్ ఫండ్ అనేది పర్ఫామ్ చేస్తుంది ఆర్ వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ఇండెక్స్ ఫండ్కి సంబంధించిన అసలు పర్ఫార్మెన్స్ ఆర్ పనితీరు ఎలాగుందని నిఫ్టీ 50తో పోల్చి చూద్దాము. 6 సెప్టెంబర్ 2023 నాటికల్లా కానీ చూసినట్టయితే ఈ పర్టికులర్ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ 18.45%. అదే టైంలోనే నిఫ్టీ 50 ఇచ్చిన రిటర్న్స్ 15.90. సో ఇదే టైం ఫ్రేమ్కి మాత్రమే కాకుండా 5 years మధ్యలో, 10 years మధ్యలో, 15 years మధ్యలో కానీ మనం నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ అండ్ నిఫ్టీ 50ని కానీ పోల్చి చూసినట్టయితే ప్రతి ఒక్క టైం ఫ్రేమ్లో కూడా నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ నిఫ్టీ 50ని దాటుకుని మంచిగా అవుట్ పర్ఫార్మెన్స్ని చూపించిందని చెప్పుకోవచ్చు. సో 5 yearsలో కానీ చూస్తే టోటల్ మార్కెట్ ఇండెక్స్ 15.13% రిటర్న్ ఇస్తే నిఫ్టీ 50 13.74%. అదే 10 years టైం ఫ్రేమ్కి చూస్తే 16.33, 14.46. 15 years టైం ఫ్రేమ్ చూస్తే 13.79, అక్కడ 12.67 మాత్రమే. అంటే మీరు కానీ ఒక 5 సంవత్సరాల ముందు ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్లోకి కానీ ఒక 10,000 చొప్పున కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే 5 years తర్వాత ఈ రోజున మీకు వచ్చే వాల్యూ 20,228. అదే 10 years పీరియడ్ కానీ ఇదే అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజు మీకు 45,386 లభించేది. అదే 15 years పీరియడ్ కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే దాదాపుగా 69,432 రూపీస్ మీరు సొంతం చేసుకునే వాళ్ళు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ నుంచి, ఈ మార్కెట్ ఇండెక్స్ నుంచి. సో ఎందుకు ఇంతలాగా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ని నిఫ్టీ 50ని కూడా దాటుకుని పర్ఫామ్ చేస్తుందంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ కంపెనీస్ యొక్క అవుట్ పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చాలా వరకు కొన్ని సంవత్సరాల్లోనే అండ్ ఓ పర్టికులర్ టైంలో కానీ చూసినట్టయితే వాళ్ళు చాలా దాటుకుని ఓవర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా అదే తీరులోకి వెళ్ళింది. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఎక్కువగా రిస్క్ని తీసుకోగలుగుతారో అటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి ఫండ్ని ఆర్ ఇటువంటి ఫండ్లో ఎంచుకోవడానికి చూడాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని కంపెనీస్తో పాటుగానే కేవలం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కాకుండా స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ కూడా ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి రిస్క్ అనే ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ యొక్క పర్పస్ ఏంటి? సో దేనికోసం దీన్ని నిర్మించారు? సో మొట్టమొదటిది మీరు ఈ పర్టికులర్ ఇండెక్స్ ఫండ్ని ఒక బెంచ్ మార్క్ కింద, అంటే దీనితో సరితూగేటట్టుగా దీని నుంచి వచ్చే పర్ఫార్మెన్స్కి అగేన్స్ట్గా మీరు ఏవైతే పెట్టుబడులు ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో దాన్ని మీరు పోల్చుకొని చూసుకోవచ్చు. సో ఒక బెంచ్ మార్క్ కింద ఏర్పరచుకోవచ్చు. అండ్ రెండోది, ఇవి వివిధ రకాల ఫండ్స్ క్రియేషన్లోకి హెల్ప్ చేస్తాయి. అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కావచ్చు అండ్ చాలా కాంప్లెక్స్గా ఉండే స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్ని కూడా దీన్ని వాడుకుంటూ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ పర్టికులర్ ఇండెక్స్ ఫండ్ యొక్క పర్పస్ అనమాట. అయితే ఈ పర్టికులర్ ఫండ్కి సంబంధించిన ప్రత్యేకమైన విషయాలు ఏంటి అండ్ ఎటువంటి లాభాల్ని మనకు అందిస్తుందని మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటి విషయం మనందరికీ తెలిసినట్టుగానే 2050 ఇప్పుడు ఏదైతే మనం అమృత్ కాల్ అనే ఈ పర్టికులర్ పీరియడ్లోని మన యొక్క ఆర్థిక వ్యవస్థని పెంపొందించుకుంటూ ఇదే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆర్థికంగా ముందుకు వెళ్లే దేశంగా యుఎస్ అండ్ చైనా తర్వాత మనమే ముందుకు వెళ్లే దిశలోని ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాము. సో ఇదే తీరు కానీ ఆర్ ఇదే విషయం కానీ మనకి కరెక్ట్ అయ్యి అదే మనం కానీ చేరుకోగలిగితే గోల్డ్మన్ సాక్స్ వాళ్ళు తెలిపిన ఆధారం ప్రకారం ఆర్ వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే 2050 కల్లా మన జీడిపి దాదాపుగా $2.2 ట్రిలియన్ వరకు చేరుతుందని తెలుస్తుంది. అంటే ఏంటి? ఈ జీడిపి ఇలా చేరుతుంది అని అంటే మన దేశంలో ఉండే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో కూడా 150%కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏవేవైతే మనకి నార్మల్గా ఈ గ్రోత్ని ఇవి చూపిస్తుందో అప్పటికి మనం గ్రోత్ని కన్వర్ట్ చేసి చూడాలి. కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కానీ చూసినట్టయితే మన రూపీ టర్మ్స్లో కానీ కన్వర్ట్ చేస్తే 20 రెట్లు పెరిగే అవకాశం ఉంది. అండ్ డాలర్ టర్మ్స్లో కానీ చూస్తే 11 రెట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏవేవైతే మైక్రో క్యాప్ కంపెనీస్ ఆర్ స్మాల్ క్యాప్ కంపెనీస్ చూస్తున్నామో అవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్లోకి వెళ్ళిపోతాయి. లార్జ్ క్యాప్ కంపెనీస్ మెగా క్యాప్ కంపెనీస్లోకి వెళ్ళిపోతాయి. మిడ్ క్యాప్ కంపెనీస్ కూడా లార్జ్ క్యాప్ అండ్ మెగా క్యాప్ కంపెనీస్లోకి వెళ్ళిపోతాయి. అంటే అంత లెవెల్లోని మనకి గ్రోత్ అనేది ఉండబోతుంది అండ్ గ్రోత్ అనేది చూడబోతున్నాం. అయితే అన్ని కంపెనీస్ కూడా ఇటువంటి ఒక షిఫ్ట్, ఇటువంటి ఒక గ్రోత్, ఇటువంటి ఒక అవకాశాలు చూసేటప్పుడు మనం కేవలం ఎందుకు 50 కంపెనీలు 30 కంపెనీలు ఏవేవైతే చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళడం? సో టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ అనేది ఈజ్ అ హోలిస్టిక్ వే. అంటే మనం పూర్తిగా మన మార్కెట్ ఎకానమీ గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ ఇండెక్స్ ఫండ్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. అయితే ఈ పర్టికులర్ ఫండ్ నుంచి మనకు వచ్చే లాభాలు ఏంటి? మొట్టమొదటిది డైవర్సిఫికేషన్. సో ముందుగా చెప్పినట్టుగానే 750 కంపెనీస్ అంటే ప్రతి నూక్ అండ్ కార్నర్ అండ్ ప్రతి ఒక్క కేటగిరీ నుంచి అన్ని వర్గాలకి చెందిన కంపెనీస్ని మనం ఇక్కడే చూస్తున్నాము. సో మనకి డైవర్సిఫికేషన్ అనేది లభిస్తుంది. ఒకే షాట్లోనే ఒకే ఇన్వెస్ట్మెంట్ తోటి 700 కంపెనీస్ వివిధ రకాల సెక్టార్స్కి, వివిధ రకాల కేటగిరీస్కి చెందిన కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారంటే అది ఎంత మంచి విషయం. రెండోది, మార్కెట్ ఇండెక్స్ ఫండ్, ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ యొక్క కాస్ట్ అనేది ఎప్పుడు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ రీసెర్చ్ యాక్టివిటీ కానీ ట్రేడింగ్ యాక్టివిటీ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఒక ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్ యొక్క
పర్ఫార్మెన్స్నే రెప్లికేట్ చేస్తాం కాబట్టి ప్యాసివ్ ఇన్వెస్టింగ్లోని కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్యాసివ్గా మేనేజ్ చేయబడడం కూడా ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ప్యాసివ్గా మేనేజ్ చేయబడడం అంటే ఎప్పటికప్పుడు ఏ స్టాక్, ఆ పర్టికులర్ స్టాక్ని చూడడం, మార్కెట్ యొక్క టైమింగ్స్ ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, ఈ తలనొప్పులన్నీ ఎక్కువగా ఉండవు. సో ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అని అంటే మనం ఏదైతే ఇండెక్స్ ఫండ్లోని ఆ జనరల్ క్లాస్ ఆఫ్ అసెట్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేసేసిన తర్వాత ఆ ఇండెక్స్కి వచ్చే ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ రిటర్న్స్ కానీ మెయింటైన్ చేసుకునే విధంగానే ఆ పర్టికులర్ ఫండ్ అనేది కూడా పర్ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్, ఈ పర్టికులర్ ఫండ్ యొక్క కరెంట్ స్టేట్ ఏంటి? సో ఇటీవలే యూఎస్లోని వ్యాన్గార్డ్ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ అనే ఆ పర్టికులర్ ఇండెక్స్ ఫండ్ యొక్క సక్సెస్ చూసిన తర్వాత చాలా రకాల టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ అనేవి ఇప్పుడు ఏర్పడుతున్నాయి యూఎస్లోని. సో దీన్ని బేస్ చేసుకుని కానీ మనము డొమెస్టిక్ లెవెల్లో కానీ చూసినట్టయితే ఈ కాన్సెప్ట్ అనేది ముందుగానే సక్సెస్ని చూసింది కాబట్టి తప్పకుండా ఇక చాలా రకాల కాన్సెప్ట్స్ అండ్ చాలా రకాల టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే పూర్తిగా ఒక వర్గానికి చెందో లేకపోతే ఏదో కేవలం 50-30 కాకుండా ఇటువంటి పూర్తి స్కోప్ని కానీ మనం తీసుకున్నట్టయితే అది తప్పకుండా చాలా మంచి లాభాలనే మనకి తీసుకొచ్చి పెడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు ఈ సక్సెస్ని చూసిన తర్వాత వ్యాన్గార్డ్ టోటల్ ఇంటర్నేషనల్ స్టాక్ ఇండెక్స్ ఫండ్ అంటే ఏదైతే మిగతా దేశాల్లో ఉండే స్టాక్ మార్కెట్స్లో ఉండే స్టాక్స్ని కూడా వివిధ రకాల కంపెనీస్కి చెందినవన్నిటిని తీసుకొని ఒక మార్కెట్ ఇండెక్స్ ఫండ్ని తయారు చేసి ఒకే ఒక ఇండెక్స్ ఫండ్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతున్నారు అని అంటే అటువంటి ఇండెక్స్ ఫండ్ ఉంటుంది అని అంటే ఇది ఒక రెవల్యూషన్ అనే మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి దిశలో కూడా ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయని తెలుస్తుంది. సో ఇప్పుడు ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా ఏం చేస్తున్నారనంటే ఈ కాన్సెప్ట్ని ఫాలో అవుతూ ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ అనేది ఈటీఎఫ్స్లో కూడా రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇలా చూసినప్పటికీ ఈ ప్రస్తుతానికి కానీ మనం చూస్తే ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా చాలా వరకు సక్సెస్ని చూసింది. అండ్ దీని యొక్క కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉండడంతో ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ధరకే, చాలా తక్కువ కాస్ట్లో అయిపోయేది, బట్ ఎక్కువ హోలిస్టిక్గా లభించే ఒక పర్స్పెక్టివ్ ఆర్ వ్యూ ఉంది అని అంటే అది తప్పకుండా ఈ పర్టికులర్ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్కి అవుతుంది అనమాట. అయితే కన్క్లూజన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ పర్టికులర్ విషయాలు ఆ టోటల్ మార్కెట్ ఇండెక్స్ని మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనే విషయాన్ని ఆలోచించడానికన్నా ముందు తప్పకుండా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తంగా తీసుకోవాలి ఆర్ ఏదైనా ఒక అప్రోచ్ మనం ఫాలో అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని తెలియని వాళ్ళకైతే ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ వెహికల్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఒకేసారి మీకు మొత్తం అన్ని కంపెనీస్లోని ఒక స్కోప్ అనేది ఏర్పరుస్తుంది కాబట్టి. కాకపోతే మీ యొక్క రిస్క్ టాలరెన్స్ ఏంటి, మీ యొక్క ఆర్థిక లక్ష్యాలు ఏంటి, అండ్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీ యొక్క టైం ఫ్రేమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఇవన్నిటినీ కూడా మీరు మైండ్లో పెట్టుకున్న తర్వాతే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని అంటూ ఇది ఒక ఎడ్యుకేటివ్ కంటెంట్ కోసం మాత్రమే తీసుకొచ్చిన వీడియో అండి మీ ముందుకి. ఎటువంటి రికమెండేషన్స్ మేమైతే ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వాలి అని అనుకోవట్లేదు. సో టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి అండ్ అది ఎలా పనిచేస్తుంది అండ్ ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉండే అవుట్లుక్ ఏంటి, కరెంట్గా ఉండే పరిస్థితి ఏంటి అండ్ భవిష్యత్తులో ఇది ఎలా మారబోతుంది, ఎటువంటి ఒక మార్పుని తీసుకురాబోతుంది అనే పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే విధంలోనే అందించాను అని కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.